పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా 15/3/2026 రోజు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 300 రోగులకు వారి బంధువులకు సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా కుమారులు కుమార్తెలు పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చారిటబుల్ ట్రస్ట్ గురించి వివరిస్తాను. మా నాన్న సయ్యద్ నాకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. 1999లో సహజ మరణం పొందారు. మా తల్లి రజియా హౌస్ 2004లో సహజ మరణం. మేము అక్క చెల్లెళ్ళం. మేము మా నాన్న మరియు అమ్మ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నాం. వారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఈ ట్రస్ట్ ఫండింగ్ చేయదు, అంటే ఇతరుల డబ్బులు తీసుకోదు. మంచి పని చేసేటప్పుడు అందరికీ తెలియజేయాలని నా భావన. మంచి పనిని స్ప్రెడ్ చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. అప్పుడే అందరికీ స్ఫూర్తిగా ప్రేరణగా ఉంటుందని, మా పిల్లలు కూడా ఇది చూసి నేర్చుకుంటారని, కొత్త తరం వారిలో దానం చేసే గుణం పుట్టుతోందని ఆశతో ఈ కార్యక్రమం చేశాము. ఇట్లు ఇంకా మీ సూచనలు సలహాలుంటే తెలియజేయగలరు. సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా కుమారులు మరియు కుమార్తెలు. మానవ సేవే మాధవ సేవ. आप कटवा लो नहीं ना संतरा डाल रहे अरे आगे जाओ बोलो ఎందుకంటే మిత్రులారా, మనం సమాజంలో చూసినాం ఈ రోజులలో మత విద్వేషాలని, కుల విద్వేషాలని, సమాజంలో ప్రేమ అనురాగం తగ్గిపోతుంది, కనబడలేదు. అది వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే మానవుడు జీవితం ఒక చిన్న జీవితం, ఏం తీసుకోపోరు. చచ్చిపోతే వట్టి చేతులతో వచ్చినాం, వట్టి చేతులతో పోతాం. మనం చూసినాం కరోనాలో ఎందరో మా తోటి ఉన్న జీవులు ఎందరో చనిపోయారు. మేము భక్తి భయపడ్డాం దేవుని దయ వల్ల. కాబట్టి మేము కూడా పేద ప్రజలకు చూడాలి. మనము ఈరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కొందరు ప్రజాసేవ సంఘాలు కావచ్చు, ప్రజాసేవ కార్యకర్తలు కావచ్చు, మానసిక రోగులకు స్నానం కూడా చేపిస్తారు, వాళ్ళకు క్లీన్ చేపిస్తారు, ఎన్నో రకాలుగా సేవలు చేస్తారు. వాళ్ళకు మా తరపు నుంచి నమస్కరించి సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఒక ప్రజాసేవ, అంటే రియల్ ప్రజాసేవ, నిస్వార్థంగా స్వార్థం లేని మానవత్వ నిదర్శనం. అటువంటి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం చేయాలి ప్రభుత్వాలు కూడా. మరొక ఏంటంటే వీళ్ళు చేస్తారు, ప్రచారం చేసుకుంటారు, ఖచ్చితంగా చేయాలి. ప్రచారం చేయకుంటే రాబోయే తరాలకు ఎట్లా చేస్తుంది? ఒక చెడును మనం ప్రచారం వైరల్ చేస్తాం, సమాజంలో ఇంకా చెడు పెరగాలని చేస్తాం కావచ్చు, అది చూసి నేర్చుకుంటారు. కానీ ఒక మంచిగా చేయం, మేము మంచిగా చేయాలి. ఒకవేళ మంచి పని చేస్తే దానికి ప్రచారం చేయాలి, అప్పుడే వేరేళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే మానవ జీవి యొక్క లక్షణం ఏంటిది? ఇతరుల జీవులను చూసి నేర్చుకుంటాడు మానవుడు. అది మానవునికి జీవనం యొక్క లక్షణం.
ఒక మానవ జీవి కాబట్టి మనం కూడా మానవ జీవులుగా పుట్టినాం. మన సమాజం ఎన్నో జీవులు ఉన్నాయి ప్రపంచంలో, లోకంలో. దాంట్లో మనం ఒక మంచి జీవిగా పుట్టినందుకు మేము వాళ్ళకు మాకన్నా బలహీన ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి. చేయకుంటే మనము ఒక మానవ ధర్మం కాదన్నట్టు మనం భావన మాది. ఇంకా రాబోయే రోజుల్లో మేము ఇంకా చేస్తాం. మా పిల్లలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోవాలి, ప్రేరణ తీసుకోవాలి. ఇంకా ముందు వచ్చే తరాలు కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం. చేస్తారు కూడా మేము భావిస్తున్నాం ఈ మంచి కార్యక్రమాన్ని. ఇక్కడ చూడండి మీరు, మొత్తం రోగులే, నిరుపేద రోగులే. వాళ్ళని ఆర్థికంగా ఒక చిన్న సహాయం చేసిన ఒక ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఊర్ల నుండి, చిన్న చిన్న వార్డుల నుండి ఇక్కడ సివిల్ హాస్పిటల్ వచ్చే వారందరూ నిరుపేద కుటుంబాలే. మిత్రులారా, ఒక కార్యక్రమం చేయాలంటే నిజంగా సమయం ఇవ్వాలి, డబ్బు పెట్టాలి, సేవ చేయాలి. అది ఖచ్చితంగా అప్పుడే నిస్వార్థంగా అది సేవ చేసినట్టయితే. కొందరు ఏంటంటే డబ్బున్న వాళ్ళు డబ్బు చేస్తారు, చేతులు దుక్కుంటారు. కానీ ఇక్కడ పేషెంట్లతో వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళతో కూర్చుండాలి, సమయం గడపాలి. అప్పుడే సేవ అని దానికి అర్థమవుతుంది. ఇంకా ఏమైనా మీకు సూచనలు, సలహాలు ఉంటే కూడా మాకు తెలియజేయండి. మేము రాబోయే రోజులలో ఇంకా చేస్తాం ఇటువంటి కార్యక్రమాలు. థ్యాంక్ యూ. జై. मेरे भाई और बहनों को सबको मेरा सलाम। ये रमज़ान के महीने में हमारे भाइयाँ जो माँ बाप के वास्ते कोशिश करें, बहुत अच्छा ट्रस्ट के लिए क्या ये फ्रूट्स का डिस्ट्रीब्यूशन कर रहे हैं। और मेरे अम्मी अब्बा को सुकून मिले, अल्लाह ताला उन लोगों को जन्नत नसीब करे, मेरे भाइयों को अजर मिले। बहुत बहुत शुक्रिया। आमीन। नाम दुनिया में तशरीफ लाए, दीन को फैलाया, कुरान की सबसे बड़ा अफजल सवाब बताया, इसके बगैर तुम्हारे सारी इबादतें भी जो है कुछ काम आने वाली नहीं है। इंसानियत रहना है इंसान के पास। मेरे वालिदीन, अल्लाह ताला उनको इसका अजर भी मिलेगा। मेरे अब्बा जान एक अशर फरमाते थे अल्लामा इकबाल साहब का, सजदों में तुझे क्या मिला, सजदों में तुझे क्या मिला, सदियाँ गुजर गई। दुनिया बदल दे, दुनिया बदल दे, वो सजदे की तलाश कर। ये अल्लाह ताला आज जो है सो सारी दुनिया ये मैसेज देना है इंसानियत के नाम पे, और जो है सो मेरे माँ बाप को इसका सवाब अता फरमाए। और आगे भी चल के हम जो है इस तरह से हर साल रमज़ान में करते हैं, और हर साल आने वाले साल में भी हम करेंगे इंशाअल्लाह। ये ईमान है। हमारे दादा दादी, नाना नानी को भी जो है सो अल्लाह ताला उनकी मग़फ़िरत अता फरमाए। आमीन। और उनके आला औलाद, मेरे बच्चियाँ, मेरे बेटे और मेरे भाई बहनों के बच्चे, अल्लाह ताला उनको सही सलामत रखे, उनकी दुआएं होना चाहिए। हिंदुओं में भी कहावत है, अन्य धर्मों कंटे अन्नदानम धर्मों गोपति। तो ये मिसेज जाना है, अल्लाह ताला जो है इसका सवाब अदा करे। आमीन। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सबसे पहले मेरे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पे लाखों करोड़ों सलाम। रमज़ान का मुबारक महीना चल रहा और आखिर अल्लाह ताला जो है सो एक नेकी के बदले में कई नेकियां देने का प्लान करेगा। हम आज हॉस्पिटल एरिया में करीमनगर हमारे वालिदीन सैयद मखदूम आगरा बेगम के चैरिटेबल ट्रस्ट के जरिए गरीब एतिम में से जो मरीज है उनको तकसीम मेवा वगैरह दिया जा रहा अपने भाई बहनों के जरिए इसके खास मेरे भाई सैयद नईमुद्दीन जो BRS डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं करीमनगर के, उनकी निगरानी में उनकी रहनुमाई में चल रहा है। ये सारी चीज़ें जो हो रही अल्लाह की मसलियत है। रमज़ान मुबारक महीने में गरीबी ऐसे लोगों को खिला
పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మేము కరీంనగర్ శీల హాస్పిటల్లో ఒక దాదాపు 300 పైన రోగులకు సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ ఆధారంలో పంపిణీ చేస్తున్నాము. ముందుగా సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ గురించి మేము వివరిస్తాము. సయ్యద్ మగ్దూమ్ అలీ మా నాన్న, మేము ఇక్కడ ఉన్నాము, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ఇక్కడ చేస్తున్నాం. మా నాన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయ్యి 1999. మా తల్లి రజియా సుల్తానా హౌస్ వైఫ్ 2004లో చనిపోయారు. అయితే మేమందరం కలిసి అమ్మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజాసేవా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మేము ప్రజాసేవా కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మా నాన్న మా తల్లిదండ్రులు జీవించినప్పుడు వాళ్ళు కూడా ప్రజాసేవా కార్యక్రమాలు ఎన్నో చేసినారు. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ప్రేరణ తీసుకొని మేము కూడా చేయాలని మేము చేస్తున్నాము. ఈ ట్రస్ట్ బయటి వారి నుంచి అంటే ఇతరుల నుంచి ఫండ్ సేకరించదు. మా సొంత పైసలు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి తమ స్థాయిని బట్టి, తమ స్తోమతను బట్టి డబ్బులు జమ చేసుకొని మేము ఈ ప్రజాసేవ కార్యక్రమం చేస్తుంటాం. గతంలో కూడా మేము కరోనా సమయంలో కూడా నిరుపేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అంటే బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, ఇటువంటి వస్తువులు మనం పంపిణీ చేస్తున్నాం. గత ఏడాది కూడా మనం ఇక్కడ హౌసింగ్ బోర్డ్, కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్ మేము పంపిణీ చేస్తున్నాం.